మన దగ్గర ఆవకాయ ఎంత ఫేమస్, కొరియాలో కిమ్చి ఎంత ఫేమస్. ప్రతి హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టి ఇన్ కొరియా. ఇవాళ ఫస్ట్ అయితే మా ఆయనకి అందరు బర్త్డే విషెస్ చెప్పండి. హ్యాపీ బర్త్డే టు యూ. బర్త్డే రోజు ట్రిప్కి వెళ్తున్నాము, అది కూడా కిమ్చి మేకింగ్కి. సో డేగు నుంచి ఉసాంగ్ అయితే వెళ్తున్నాము. 50,000 కొరియన్ వాన్స్, అరౌండ్ 3,000 అయితే పడుతుంది మన కరెన్సీలో అయితే. సో ఇది చాలా మంచిది, హెల్త్, గట్ హెల్త్కి అంట రీసెంట్ స్టడీస్ ప్రకారం. సో ఇవాళ మనము ఆ కిమ్చి మేకింగ్ అయితే చేయబోతున్నాం. రండి, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇక్కడ బస్సెస్ వెయిట్ చేస్తున్నాయి కదా, ఈ బస్సులోనే మేము వెళ్తున్నాము. 2 బస్సెస్ అయితే ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. సో కిమ్చి మేకింగ్ ట్రిప్ అని పెట్టారు కూడా. రండి, ఇక్కడ కిక్కి ఆల్రెడీ ఉంది, మా అక్క కూడా వచ్చేసింది. హాయ్, హౌ ఆర్ యూ? Yeah, it's been a long time. We are good. How are you? I'm alright. I'm alright. Where is our? Yeah. There you go. Kippy. Yes. Yeah, this is our bus. So I'm going to get warm. So, ikkada veela manager. Enjoy today. She is the one who prepared the kimchi for you guys today for the rice cake making today. 여러분 반갑습니다. So, do you know the Korean traditional actually is the best of the world? Jacket icharu, matching. We're ready. I'm so excited to wear this jacket. Kim Jong jacket anta. So ee jacket బాగుంది, నీకు వైట్ లో బాగుంది. ఈ ట్రిప్ కి వచ్చామంటే ఫుడ్. సో మనం ఇంకా కాఫీ, టీ, వాటర్ అన్ని పెట్టారు ఇక్కడ మన కోసం బ్రేక్ఫాస్ట్. సో ఇవన్నీ మేము కిమ్చి చేసే ముందు ఎనర్జీ రావడానికి, సో ఫస్ట్ మేము ఇవన్నీ తింటున్నాం. చెస్ట్నట్స్ ఇవి చూడు, వేడివేడిగా. వింటర్లో చాలా ఫేమస్ కొరియాలో, చాలా మటుకు ఇలా వేడివేడివి అయితే చేసుకొని తింటారు. మన బొగ్గుల మీద స్వీట్ కార్న్ ఎలా ఉంటుందో అలా. సో ఇక్కడ వచ్చేసి స్వీట్ పొటాటో ఎలా ఉంది, ఇక మైండ్ ట్రై చేస్తాను. మైండ్ కూడా ఈ డ్రెస్ బాగుంది. తిను చూడు, బాగుందా? ఇప్పుడు మనము నెక్స్ట్ స్వీట్ పొటాటో ఇలా కాచుకొని తినండి ఫ్రెండ్స్. స్వీట్ పొటాటో నాకు ఇండియాలో తెలియదు ఇలా కాచుకొని తినాలి అని, ఉడకబెట్టుకొని తినడం మాత్రమే తెలుసు. రాట్లేదే నా లాస్ట్ బ్లాగ్ లో చూసారు, మేనేజర్ ఆఫ్ ది ట్రిప్. కుది బాగుంది ఫ్రెండ్స్, ఇది మాడిపోయింది. ఇక్కడ నిజంగా చాలా బాగుంది. స్వీట్ మధ్యలో బ్రెడ్, మధ్యలో అంతా రెడ్ బీన్ పేస్ట్, స్వీట్ చాలా బాగుంది టేస్ట్. వావ్, డిలీషియస్. హనీ ఏదో మళ్ళీ తగులుతుంది. ఇక్కడే కిమ్చి మేకింగ్ అవన్నీ చేస్తున్నాము. సో ఇప్పుడు నా టర్న్. సో నేను వెళ్ళి కిమ్చి మేకింగ్ అయితే చేయబోతున్నాను.
కానీ కొరియాలో ఆల్రెడీ వింటర్ స్టార్ట్ అయిపోయింది, కొంచెం చలి అయితే ఉంది. సో ఇవాళ అయితే చాలా తక్కువ ఉంది ఈ ఏరియాలో, బాగుంది, కొంచెం వామ్గా ఉంది. ప్లస్ అది కాకుండా ఇక్కడ మనకి ఇలా వేడి వేడి గాలి రావడానికి అయితే ఈ చెక్కతో ఇవన్నీ పెట్టిండ్రు, మంచి కాల్చుకోవచ్చా. ఇక్కడ మనకి ఇదే ట్రక్ లో అయితే మనకి ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకొచ్చారు. సో ఇక్కడ చూడండి, క్యాబేజ్ ఉంది అండ్ రాడిష్ ఆకులు, గోచుజాంగ్, వావ్ ఎంత ఉంది ఇది, అండ్ అక్కడ క్యాబేజ్, మళ్ళీ గోచుజాంగ్ అయితే పెట్టారు, ఇంకేమో ఇంగ్రీడియంట్స్. సో దీస్ ఆర్ ఆల్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ కిమ్చి కోసం. నీకు డబుల్ ప్రొటెక్షన్ అవసరం, అందుకే వచ్చింటాయి. నువ్వు డ్రెస్ పాడు చేసుకుంటావు అని తెలుసమ్మా వాళ్ళకి. సో ఇక్కడ ఆల్రెడీ మన కోసం అయితే రెడీగా పెట్టేశారు. ఇందులో ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఎల్లో కలర్ది, అది వచ్చేసి చైనీస్ క్యాబేజ్ అని అంటారు. అండ్ అక్కడ మీకు కనిపిస్తుంది కదా అందులో ఏమేమి మిక్స్ చేశారు అంటే రాడిష్, సాల్ట్, రెడ్ చిల్లీ పేస్ట్ అండ్ సీవీడ్ సూప్ అండ్ సమ్ వెజిటేబుల్స్ లైక్ గ్రీన్ ఆనియన్స్ అండ్ గార్లిక్. అదే కాకుండా ఇందులో ఫిష్ అండ్ ష్రింప్, కొంచెం సోయా సాస్ కూడా మిక్స్ చేశారు. సో ఇప్పుడు మేము చేస్తున్నది వచ్చేసి నాన్ వెజ్ పికిల్, అంటే నాన్ వెజ్ పికిల్ కాబట్టి ఇందులో ఫిష్ అండ్ ష్రింప్ ఆయిల్ అయితే వాడతారు. సో కొన్ని ష్రింప్స్ కూడా వేస్తారు, కానీ ఇందులో అయితే ఏం ష్రింప్స్ అయితే వేయలేదు. సో ఈ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది, నాకు మాత్రం BTS వాళ్ళు చేసిన కిమ్చియే గుర్తొస్తుంది. సో నేను ఫైనల్గా అయితే అలాంటి కిమ్చి అయితే నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. సో ఇక్కడైతే నాతో పాటు కొందరు ఫారినర్స్ కూడా ఈ ఈవెంట్లో అయితే పార్టిసిపేట్ చేశారు. కానీ భలే ఉంది ఈ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ కిమ్చి మేకింగ్ కూడా ఒక ఫన్ యాక్టివిటీ. ఇది కొరియన్ ట్రెడిషనల్ డిష్ కూడా అని అంటారు దీన్ని. అండ్ ఇక్కడైతే ఈ క్యాబేజ్ని అయితే ముందు రోజే మొత్తం నీట్గా సాల్ట్లో బాగా కడిగి ఓవర్ నైట్ అంతా అలా పెట్టేసేయాలి. సో నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా మనం వీటికి అన్నిటికీ మ్యారినేట్ చేసి మంచిగా పెట్టాలి పేస్ట్. సో మాకు ఫస్ట్ అయితే క్యాబేజ్ ఇచ్చారు, చైనీస్ క్యాబేజ్. సో దీనికి ఇప్పుడు మ్యారినేట్ చేయాలి. ఆల్రెడీ సాల్ట్లో పెట్టి బాగా కడిగారు. ఇంతకుముందుకు మనం మిక్స్ చేసాం కదా, సో అందరికీ అయితే ఇక్కడ టేబుల్ మీద అయితే వేస్తుంది. సో ఇక్కడ అందరికి సపరేట్ టేబుల్స్ అయితే ఇచ్చారు. సో ఒక టేబుల్కి 4 అని నించోబెట్టి సో మాతో పాటు ఈ యాక్టివిటీ అయితే చేయిస్తున్నారు. సో నాకైతే ఒక క్యాబేజ్ ఇచ్చారు. సో ఈ క్యాబేజ్కి అయితే కింది నుంచి ప్రతి లేయర్కి ఇది మంచిలా పూయాలి, మంచి మేకప్ వేసినట్టు ఈ కిమ్చికి ప్రతి లేయర్ అలా తీసుకుంటా వేస్తూనే ఉండాలి. సో ఇక్కడైతే ఈ యాక్టివిటీ నిజంగా చాలా బాగుంది. అండ్ చాలా నీట్గా ఒక్కొక్క లేయర్ ఓపికతో తీసుకుంటా పెడుతున్నాను. సో మీరు ఎప్పుడైనా K-డ్రామాలో ఇలాంటి కిమ్చి చూసారా? ఇన్ కేస్ చూసిన కమెంట్ సెషన్లో అయితే పెట్టండి. ఇక్కడ కొరియాలో అయితే ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక సైడ్ డిష్గా అయితే కిమ్చి కంపల్సరీ ఇస్తారు. కిమ్చి చేయంగానే తింటే చాలా సాల్టీగా ఉంటుంది. బట్ ఒక 3 to 4 days తర్వాత తింటే కొంచెం సాల్ట్ అనేది తగ్గుతుంది. ఇలా ఒక్కసారి చేసుకొని పెట్టుకుంటే మనం 1 year వరకు స్టోర్ చేసుకోవచ్చు. మన పికిల్స్ లాగా ఫర్మెంట్ అయ్యాక టేస్ట్ నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఈవెంట్లో నాకు కొందరు ఫ్రెండ్స్ అయ్యారు, మీకు కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. Marian, I'm from France. My name is Kian, I'm from France. Wow. My name is Jamila, I'm from Germany. Wow. European. Europe family. I'm from India. My name is Kitty. Nice to meet you. So these are my friends. So next we'll talk about Kimchi. You have a like YouTuber. Yeah. Korea. మన దగ్గర ఆవకాయ ఎంత ఫేమస్, కొరియాలో కిమ్చి ఎంత ఫేమస్. ప్రతి డిష్ సైడ్ డిష్ లో కిమ్చి అయితే కంపల్సరీ ఉంటుంది. గట్ హెల్త్ కోసం అయితే కిమ్చి కంపల్సరీ యూజ్ చేస్తారు. సో ఇవాళ నేను కిమ్చి మీకు చేశాను. ఈజీ ఉంది ప్రాసెస్, ఇండియాలో వచ్చాక కూడా చేద్దాం. కిమ్చి ప్రాసెస్ ఈజీ, బట్ ఈ కొరియాలో ప్రిపరేషన్ చాలా కష్టం, అది చాలా హార్డ్ వే. సో వీళ్ళు ఆల్రెడీ 2 to 3 days ముందు ప్రిపేర్ చేస్తున్నారు. సో
సో మాకైతే ఈజీగా పెట్టారు కాబట్టి మాకు ఈజీగా చేసేస్తాం కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. సో ఇక్కడైతే వెజ్ కిమ్చి అయితే చేస్తున్నాం. సో ఇది మొత్తం వెజ్. వెజ్ కిమ్చి రాడిష్ ఇవన్నీ వేసారు. సో ఇవాళ మా ఆయన వెజ్ కిమ్చి చేస్తున్నాడు. అండ్ ఈ కిమ్చికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఫిష్ ఆయిల్ వాడతారు. సో మనకి ఫస్ట్ అయితే గ్లౌజెస్ ఇస్తున్నారు. సో ఇంత పెద్ద పెద్ద గ్లౌజెస్ వేసుకోవాలి. తర్వాత బ్లాక్ డబుల్ గ్లౌజెస్. ఏం చేస్తున్నావు సూరిబాబు? వెజిటేరియన్ కిమ్చి. సో మా ఆయన చేస్తూనే ఉన్నాడు కిమ్చి. మంచి లేయర్గా పల్చగా పెట్టాలి ఇలా కిమ్చికి. ఎలా ఉంది యాక్టివిటీ? చాలా బాగుంది. అక్క నీకు ఎలా ఉంది? మా అక్క కూడా వెజ్జే. బాగుందా? మొత్తం ఉల్టా కింద మీద ఈ క్యాబేజ్ కి మొత్తం రుద్దాలి. ఈ వెజిటేబుల్ కిమ్చీలో ఏమేమి మిక్స్ చేస్తారు అంటే యాపిల్, పియర్, సోయా సాస్ అండ్ రాడిష్, సాల్ట్, చిల్లీ పెప్పర్ అండ్ సమ్ వెజిటేబుల్స్ లైక్ గ్రీన్ ఆనియన్స్ అయితే వేస్తారు ఇందులో. సో మనకి వెజ్జే కాదు, ఇలా నాన్ వెజ్ పికిల్స్ లెక్క ఉన్నట్టు వెజ్ కిమ్చీ కాదు, నాన్ వెజ్ కిమ్చీ కూడా ఉన్నాయి ఇక్కడ. అంతా అయిపోయాక ఇలా సమోసా లెక్క ఫోల్డ్ చేయాలి. మంచి దగ్గరగా చేసి ఒక డబ్బాలో అయితే స్టోర్ చేయాలి. సో మనం ఆవకాయ పికిల్ ఎలా స్టోర్ చేస్తామో సేమ్ అలానే నీట్గా స్టోర్ చేయాలి. అయినో నీకు 2 కాదు 3 గ్లౌజులు ఇచ్చి క్లీనింగ్ ఇంపార్టెంట్ ఫ్రెండ్, లేకపోతే మన కంట్లోకి ముక్కలకి పెట్టుకుంటూ ఉంటాం. ఎక్స్పీరియన్స్ నిజంగా చాలా బాగుంది. ఇలాంటి మళ్ళీ అవకాశాలు రావాలని కోరుకుంటున్నాం మీకు కూడా. The village manager from Mangyongchon village, her name is Seoyeon, Yoon Seoyeon. This is sticky rice and it's been steamed, and what we're going to do is that we're going to use this giant hammer and we're going to smack it. ఆల్రెడీ స్టీమ్ చేసిన రైస్ వేడిగా ఉంది. ఇంత వేడిగా ఉంది, పొగలు వస్తున్నాయి. గట్టి కొట్టాలి అట్లా. సెసమీ ఆయిల్లో డిప్ చేస్తుంది. డిప్ చేసుకుంటే దీన్ని స్మాష్ చేయాలి రైస్ని. ఇది ఓల్డ్ ట్రెడిషనల్ మెథడ్. సో ఇప్పుడు మనం అదే చేయబోతున్నాం. అండ్ ఇక్కడ మనము నెక్స్ట్ రైస్ కేక్స్ అయితే చేయబోతున్నాము. ఫస్ట్ అయితే స్టీమ్డ్ రైస్ ని మంచిగా పేస్ట్ లెక్క అయితే కొట్టి పేస్ట్ లెక్క అయితే చేయాలి. సో ఈ ఈవెంట్ లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటి అంటే మనతో పాటే అన్ని ట్రెడిషనల్ మెథడ్స్ కూడా నేర్పిస్తున్నారు. Du machst das. Du mixst es. Meinst du gerade ernst? Du wirst es so machen? Ey, du musst es. 누구야 사랑한대. 여러분도 하시는 분은 누구야 사랑한답니다. 누구야? I love you, 수리바부. Nein, du musst es für dich stark machen. 잘하셨어요. 그다음에 사랑해. మనది ఫ్లాప్ అయింది. సో మా ఆయన నన్ను లాగట్లేదా? ఆ స్టిక్కీ రైస్ బాగా కొడితే ఇలా అయిపోయింది. చూడండి ఎంత స్మూత్ గా ఎంత సన్నగా చేశారో. సో ఇక్కడైతే మాకు గ్లౌజెస్ కూడా ఇచ్చారు. కొరియాలో మాత్రం ఏ యాక్టివిటీ అయినా మెయిన్ గా ఫుడ్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తే కంపల్సరీ ఇలాంటి గ్లౌజెస్ అయితే వేసుకోవాలి.
ఈ రైస్ కేక్స్ చేసేటప్పుడు మన హ్యాండ్స్ మొత్తం స్టిక్కీగా అతుక్కపోతుంది కదా ఈ రైస్. సో అలా అతుక్కపోవద్దు అని చెప్పి మనకి ఇలా ఆయిల్ అండ్ వాటర్లో అయితే మన హ్యాండ్స్ని డిప్ చేయాలి, లేకపోతే మొత్తం అతుక్కపోతుంది ఈ రైస్ కదా. సో నెక్స్ట్ అయితే ఇంకా నేను మా అక్క కలిసి అయితే ఈ రైస్ కేక్స్ అయితే చేస్తున్నాము. అండ్ ఈ స్టిక్కీ రైస్ని ఒక చిన్న చిన్న పీసెస్ లెక్క అయితే కట్ చేయాలి. దాని తర్వాత ఒక సోయా ఒక పౌడర్ లాంటిది ఏదో ఇచ్చారు, ఇది కొంచెం స్వీట్గా ఉంది ఈ పౌడర్. సో మేము చేసేది వచ్చేసి బేసిక్ రైస్ కేక్స్. రైస్ కేక్స్లో చాలా వెరైటీస్ అయితే ఉంటాయి. వాళ్ళే ఉంది ఎక్స్పీరియన్స్. రైస్ కేక్ ఇంత ఈజీయా, కానీ రైస్ని స్టీమ్ చేసి బాగా కొట్టాలి, అది కొట్టడమే పెద్ద హార్డ్. రైస్ కేక్ ఇప్పుడు మేము లంచ్ చేయడానికి వెళ్తున్నాము. కొరియన్ లంచ్ ఇవాళ ఏం తింటామో తెలీదు. ప్రతి వీడియోలో నా కొరియన్ లంచ్ అన్ని డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉంటాయి. సో ఇవాళ కూడా కొరియన్ లంచ్ చేయబోతున్నాము. సో చూద్దాం పదండి ఏముంటుందో చూద్దాం. కిచెన్. సో ఇక్కడ మనం ఇప్పుడు కొట్టున్నాము. ఇది నాన్ వెజ్ వాళ్ళకి, ఇది వెజ్. ఓకే. 우리가 어떤 분인지 모르니까 그래서 그만 된장. 이 된장에는 마늘 안 들어갔어요? 그거는 들어갔을 거야. 들어갔어요? 네. Can you guys eat garlic? 많이 안 들어갔어요. 된대. Only meat, no. just Videography. okay. You're working. Yeah. 이거 저희가 ఓకే యా. 된장. 그러다 드리고라. సో ఇక్కడ చూడండి కొరియన్ మీల్. ఇది చూడు ఫైబర్, ఇది కూడా ఫైబర్. కీరా, మనం ఇంతకుముందు చేసిన కిమ్చి, టోఫు, ప్రోటీన్, కొంచెం రైస్. ఇది బ్యాలెన్స్డ్ మీల్ అంటే ఇలా తినాలి. కానీ మనం అలా తినాం కదా, ఎప్పుడో ఒకసారి ఇలా కొరియన్ రెస్టారెంట్ కొరియన్స్ ఏదైనా ట్రిప్కి వెళ్తే మాత్రం కంపల్సరీ ఇలాంటి ఫుడ్డే పెడతాం. సో టేస్ట్ చేసి చూపిస్తాం మీకు ఎలా ఉంటుంది. ఫస్ట్ రాడిష్ కుంబర్ కిమ్చి టైప్ బాగుంది. కొరియన్ మాము మాకు నేర్పించింది ఎలా చేయాలో. ఇది ఆల్రెడీ నేను ప్రాసెస్ పెట్టాను వీడియో విత్ కొరియన్ మామ్, అందులో చూడండి. ఇట్స్ గుడ్. ఆకు తింటావా? ఆకు తింటా. పాలకూర Oh. సూప్, వెజిటబుల్ సూప్. సో మనం ఇది కూడా చూద్దాం ఎలా ఉంటుంది. ఇదే పాలకూర సూప్ లెక్క ఉంది. వెజ్ ఫ్రై. బాగుంది, బట్ కొంచెం ఉప్పు ఉంటే బాగుంది అనిపిస్తుంది. కొంచెం చప్పగా. Did you grab a fork? Oh, you did. Okay. ఫైనల్గా ఇది మళ్ళీ మా అక్క కూడా వెజ్జే, మొత్తం వెజ్ వేసుకుంది. వెజ్ మీలే. సో నాన్ వెజ్ వాళ్ళకి బీఫ్ ఉంది. సో మనం బీఫ్ తినాం కదా, ఓన్లీ ఇంకైతే. సో ఫస్ట్ లెట్స్ ఎంజాయ్ అవర్ మీల్. బర్త్డే రోజు మాకు నాన్ వెజ్ పెట్టాల్సింది, నేను వెజ్ పెడుతున్నా. తిను సార్, తిను. ఎలా ఉంది ఫుడ్? బాగుందా? because you make the rice. ఓకే. ఈ కళ్ళు రైస్ తో చేసిన కళ్ళు. Excuse me. Hello. 괜찮아, no problem. 괜찮아. No problem. 괜찮아. షేక్ చేసుకొని షేక్ చేయమన్నారు ఫ్రెండ్స్, షేక్ చేశాను. చూడండి మొత్తం పొంగిపోయింది. ఓపెన్ చేయాలి. థ్యాంక్ యూ. We shake a lot. Shake it and push. We don't know. Sorry. Just try
ట్రై చేస్తాను నేను ఎప్పుడు కొంచెము. ఇది రైస్, కొరియన్ రైస్ ట్రెడిషనల్ డ్రింక్ మకోలి. ఇక్కడ అందరూ తాగుతారు, ఆల్మోస్ట్ న్యూ ఇయర్స్ ప్రెస్ కంపల్సరీ తాగుతారు. సో ఇక్కడ మాకు పెట్టారు. సో వద్దనకుండా మేము కూడా మొహమాట పడకుండా కొంచెం తాగుదామని పోసుకున్నాం గ్లాస్లో. సో నేను అక్క ఇక్కడ మనకు బాణాలు ఉన్నాయి కదా, నెక్స్ట్ ఆర్చరీ ఉంది. సో బాణాలు వేసిద్దాం. మనం ఎంత దూరం వెళ్తుందో తెలీదు, మనం అంత పర్ఫెక్ట్ కాదు. లెట్స్ సీ. ఇలా 4 సార్లు చేయాలి ఫ్రెండ్స్. ఇలా పెట్టి ఇట్లా అని తర్వాత ఇలా అనాలి అంట. నాకు ఆర్చరీ బాణాలు వేసేది కూడా నేర్పిస్తున్నారు ఇక్కడ. ఇతను వచ్చేసి పెద్ద కోచ్ అంటే ట్రైనర్. తిని చాలా స్పెషలిస్ట్ అంట దీంట్లో. సో తినే మా అందరికి నేర్పిస్తున్నారు. సో గోల్ వచ్చేసి అక్కడ ఆడ పెట్టారు పింక్ కలర్ దానికి. సో దాన్ని కొట్టాలి గట్టిగా ఇక్కడ నుంచి. కూడా పోతుందో చూడాలి. మాకు ఒక 5 minutes అయితే ట్రైనింగ్ ఇచ్చారు ఎలా వేయాలి అని. సరే చూద్దాం రండి, నిజంగా కొడతానో లేదో చూడండి. బాగా కొట్టిడు ఆయన. నేను కొడితే ఎక్కడ వెళ్ళింది ఫ్రెండ్స్, ఎక్కడ వెళ్ళిందంటే తీసుకొచ్చి ఈ బొక్కలో ఇరికింది. ఆ బొక్కలో హోల్స్ కనిపిస్తున్నాయి కదా, అందులో ఇరికింది. మా ఆయన కొడితే డైరెక్ట్ గా దానికి తగిలింది. సో ఇక్కడ మేము చేసిన కిమ్చీలు అన్ని డబ్బాలు అయితే పెట్టారు. సో ఇది నా పేరు. సో ఇది నేను చేసిన కిమ్చీ. డబల్ కవర్ అయితే ఇచ్చారు దీనికి. సో మా ఆయన ఇక్కడ వెజ్ కిమ్చీ, నేను వచ్చేసి ఫిష్ ఆయిల్తో చేసిన కిమ్చీ అండ్ రైస్ కేక్స్ కూడా చేసాం. ఆర్చరీ కూడా అయిపోయింది. నెక్స్ట్ మనం కెఫేకి వెళ్ళేసి అక్కడ వేడి ఒక కాఫీ తాగేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్దాం. నేను కాఫీ తీసుకున్నా, గ్రీన్ టీ, లెమన్ టీ. నాకు నచ్చలే, మా ఆయన తీసుకున్నా. అది స్ట్రాబెరీ లెట్టి. అలా సన్సెట్ వ్యూ చూసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. సో ఈ వీడియో ఎలా అనిపించింది? నాకు మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ చాలా యాక్టివిటీస్లో అయితే నేను పార్టిసిపేట్ చేశాను. మీకు నచ్చితే వెంటనే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.